ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. బాగున్నారా? రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివితే గనక రూతు బోయజ్ యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగెను ఏరుకున్నటువంటి సమయంలో ఆ పనికెత్తెల యొద్ద రూతు ఎలా ఉందంట? నమ్మకంగా ఉందంట. ఆ పనికెత్తెల దగ్గర రూతు ఎలా ఉందంటే యథార్థంగా ఉందంట. ఆ పనికెత్తెల యొద్ద రూతు ఎలా ఉందంటే తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా ఏం చేయగలిగిందంట? కాపాడుకోగలిగిందంట. అందుకనే బోయేజు ఆ పొలంలోకి రాగానే ఆ నమ్మకస్తురాలైన ఆ రూతును చూసి కొత్తగా వచ్చినటువంటి తన పొలంలోనికి కొత్తగా వచ్చి పని చేస్తున్నటువంటి ఆ రూతును చూసి బోయేజు ఏమన్నాడంటే, యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండటానికి నువ్వేం చేసావంటే వచ్చి ఉన్నావమ్మా అన్నాడు. కారణం ఏంటి అంటే, అందువలన యెహోవా నువ్వు చేసిన దానికి ఏమిస్తాడంటే ప్రతిఫలమిచ్చును అని. అంటే బోయజు పొలములోనికి రూతు ఎప్పుడైతే వెళ్ళిందో, నమ్మకంగా ఎప్పుడైతే ఉందో, దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు ఏం చేశాడంటే మార్చాడు. ఆమె యొక్క భక్తి జీవితం, ఆమె యొక్క నమ్మకత్వం, ఆమె యొక్క దేవుని ఎడలో ఉన్న భయం, ఆమె యొక్క యథార్థతే ఆమెను ఘనమైన స్థానంలో రూతుని ఏం చేసిందంటే నిలబెట్టింది. ఆమె చేసిన దానికి దేవుడు ఆమె ఒడిలో ఏం చేశాడంటే ప్రతిఫలాన్ని కుమ్మరించాడు. ఈరోజు కూడా రూతు వలె నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నిలబడు. దేవుడు కూడా నీ ఒడిలో శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఏం చేస్తాడంటే కుమ్మరిస్తాడు. ఆమేన్.